చెప్పిన టైంకి పడుకోమంటే మాత్రం నైట్ అస్సలు పడుకోరు, మార్నింగ్ లేవమంటే మాత్రం అస్సలు లేవరు. ఇంకా సతాయించి అయితే లేస్తారు. ఇంకా బ్రష్ చేసుకోమంటే మాత్రం ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ అయితే కూర్చుంటారు. దీనికోసమే 15 మినిట్స్ అయితే వాళ్ళకి టైం వేస్ట్ అవుతుంది. ఇంకా వాళ్ళు చేసుకునే పని వాళ్ళని చేసుకోమని, నేను చేసే పని నేనైతే చేస్తున్నానండి. అదేనండి వంట. వాళ్ళు లేసే వరకే నా కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. బట్ ఈరోజు అయితే లేట్ అయింది, ఎందుకంటే ఇదైతే మసాలా వంకాయ చేస్తున్నాను, అందుకోసం అయితే లేట్ అవుతుంది. ఈలోపు పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పి చూసేసరికి అయితే పిల్లలైతే బ్రష్ చేసుకున్నారు, ఫేస్ వాష్ అయితే చేసుకున్నారు. ఇంకా బ్రష్ చేసుకొని అయితే హాల్లోకి అయితే వస్తారో లేదో అప్పుడే టీవీలో కార్టూన్ సౌండ్ అయితే వినిపిస్తూనే ఉంటుంది. పొద్దున్నే ఏంటిరా ఈ టీవీ అని చెప్పేసి అయితే అడిగితే, బొమ్మలు పెడితేనే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తామని చెప్పి అయితే కూర్చుంటారు ఇట్లా. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా వాళ్ళ బ్యాగ్స్ అయితే సర్దేశాను. లంచ్ బాక్స్, స్నాక్స్ బాక్స్, ఇంకా వాటర్ బాటిల్స్ అయితే వాళ్ళ బ్యాగ్స్లో పెట్టేశాను. ఇంకా వాళ్ళైతే బ్యాగ్స్ వేసుకొని అయితే రెడీ అయిపోయారు. మమ్మీ చాక్లెట్స్ ఇవ్వవా అని చెప్పేసి అయితే ఇక్కడ అడుగుతున్నారు. ఇంకా ఇద్దరికి ఇవ్వగానే అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం వాళ్ళకి నచ్చింది ఏదైనా ఇస్తే మాత్రం ఇలా హ్యాపీగానైతే